వెల్కమ్ టు ఎపిసోడ్ 20 రివ్యూ. ఈ రివ్యూ మనం జనరల్ ఎవరైతే మనల్ని ఫాలో అవుతుంటారో వాళ్ళకి అర్థమవుతుంటుంది. యాక్చువల్గా ఫస్ట్ మనం సోనీతో స్టార్ట్ చేస్తాం, తర్వాత ఎవరితో మాట్లాడతా. బట్ ఈ రివ్యూలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అభయ్ నవీన్తో మాట్లాడతాను. ఎందుకు అభయ్ నవీన్తో మాట్లాడతానంటే, నేను నిన్న నా రివ్యూలో చెప్పిన యాజ్ ఎ చీఫ్గా అభయ్ నవీన్ 100% ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్ అయిపోయాడంటే, యాక్చువల్గా ఫర్ సపోజ్ అభయ్ నవీన్కి గేమ్ అర్థమైంది దట్ అవతల వాళ్ళ టీం ఏదైతే క్లాన్ ఉందో, నిఖిల్ వాళ్ళ క్లాన్, వాళ్ళు ప్రాపర్గా ఆడట్లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూ అభయ్ నవీన్కి ఉంది. అండ్ మాకు కూడా అనిపించింది అసలు ఆ గేమ్ ఏందో, ఆ రూల్స్ ఏంటో, రెగ్యులేషన్స్ ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆ గుడ్లు పట్టుకోవడానికి స్ట్రాటజీ ఉపయోగించాలా, గుడ్లు దాచుకోవడానికి స్ట్రాటజీ ఉపయోగించాలా, అసలు ఏమి అర్థం కావట్లేదు. అది ఒక వేగ్గా అనిపించింది, అసలు ఏమి అర్థం కానట్టు అనిపించింది మాకు ఆ రివ్యూ. అది గేమ్ చూస్తున్నాం. ఓకే, అభయ్ నవీన్కి ఇవన్నీ అర్థమైనాయి. అరే అవతల వాళ్ళు ఇంప్రాపర్గా గేమ్ ఆడుతున్నారా, మన వల్ల అవ్వదు అని అనుకున్నప్పుడు తన క్లాన్తో తన రూమ్లో డిస్కషన్ పెట్టి ఇలా గేమ్ అవుతుంది కదా, మనం మాత్రం ప్రాపర్గా ఉందాం, మనం ప్రాపర్గా ఉండి మన గేమ్ మనం ఆడదాం అని ఆయన చెప్పిన తర్వాత లాస్ట్ వరకు ఫైట్ చేసేసి క్లోజ్ చేసేస్తే ఒక పని అయిపోయేది. అభయ్ నవీన్ అని ఏంది, మిడిల్లో గేమ్ వదిలేసాడు. ఒక చైర్ పని కూర్చొని నీళ్ళు అవుతూ దర్జాగా కూర్చోండి. మిగతా వీళ్ళ క్లాన్లో అసలు బీభత్సంగా గేమ్ ఆడిన వాళ్ళు ఉన్నారు. మణికంఠ చాలా బాగా ఆడాడు. యష్మి, ప్రేరణ, ఈవెన్ దో దే ఆర్ లేడీస్ అయినా చాలా స్ట్రాంగ్ ఆడారు. నబిల్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల బయట నిలబడ్డాడు. మిడిల్లో వదిలేసి చూద్దాంలే సండే సాటర్డే మాట్లాడుకుందాం. ఏంది మాట్లాడుకునేది? ఓకే, మేము అనుకున్నాం సాటర్డే పృథ్వీరాజ్కి పడితే ఇతను కూడా అభయ్ నవీన్ కూడా పడతాయని మేము అనుకున్నాం. ఈ రోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ గట్టిగా వేసుకోండు అభయ్ నవీన్, గట్టిగా వేసుకోండు. ఎలా అంటే ఇప్పుడు డిజిటల్లో డైలాగ్ ఉంటుంది కదా, మనం చేస్తున్నది ఓ లంగా పని, దాంట్లో నీ కాంట్రిబ్యూషన్ లేదు, పైగా నువ్వు సలహాలు ఇస్తావు. అన్న గేమ్ ఆడలేదు, అన్న బిగ్ బాస్ అని అంటున్నావు, నువ్వు బయాస్, ఫుల్లీ అన్ఫేర్ నువ్వు, లేకపోతే అసలు ఈ గేమో నాకు అర్థం కావట్లేదు, తిండి విషయంలో చాలా చాలా మాటలు మాట్లాడాడు. లైక్ లిటరల్లీ నీకు అంత ఓపెన్నెస్ ఉంటే, నిజంగా నీ మనసుని ఏమీ దాచుకోలేనప్పుడే డైరెక్ట్గా ఆ రోజు బిగ్ బాస్ అడగాల్సింది కదా, మాకు రూల్స్ కావాలి లేదని ఏదని. అంటే నువ్వు ఇప్పుడు వచ్చి సాటర్డే మాట్లాడుకున్నావు, ఏంది మాట్లాడుకునేది? రేపు పడతాయి, అభయ్ నవీన్ కూడా పడతాయి. ఓపెన్గా చెప్తాను, గట్టి ఈసారి 2 times ఇచ్చాడు వార్నింగ్. ఒకటి కాదు, 2 సార్లు కాదు. ఒకసారి అయితే గేట్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోమన్నాడు. 2 నేను కంప్లీట్గా డిస్క్వాలిఫై చేసాం, నీ క్లాన్లో కూడా ఎవరు ఇంకా ఏమంటారు చీఫ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ లేదు అని డైరెక్ట్ మొహం మీద అనిసాడు క్లాన్ పైన. సో నేను అదే అంటున్నా, ఒకవేళ లైక్ మనం ఓడిపోతామని తెలిసినా ఒక చివరి వరకు మనం మన ఫైట్ మనం ఇచ్చేసి వదిలేస్తే అట్లీస్ట్ దానికి ఒక వాల్యూ ఉంటుంది. అట్లీస్ట్ మనం ఏం చేయట్లే, అలా చూస్తున్నావు ఏం జరుగుతుందని, గేమ్ ఆడలేదు, మళ్ళీ పైగా బిగ్ బాస్ పైన నువ్వు మాటలు మాట్లాడడం, బయాసిడ్నెస్ అని రూమ్లో ఒక పూట కూర్చుంటూ తింటూ యాజ్ ఎ చీఫ్గా అసలు ఫెయిల్ అయిపోయాడు. యాజ్ ఎ చీఫ్గా ఐ డోంట్ థింక్ అభయ్ నవీన్ డిడ్ ఈవెన్ 30% ఆఫ్ జస్టిస్. ఒక 30% కూడా అతను ప్రాపర్గా ఆడాడని అయితే నేను అనలేను. ఫస్ట్ ఆఫ్ ఏందన్న చీఫ్గా అసలు అది చీఫ్ అంటారు ఎవడైనా? నాకు అనిపించింది, అట్లీస్ట్ నాకు అనిపించింది తెలుసా, యష్మి యాజ్ ఎ చీఫ్గా మనం చూసాం లాస్ట్ వీక్లో, తన టీం తప్పైనా సరే తను ఇచ్చే సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈవెన్ తన ఫైటింగ్ స్పిరిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాజ్ ఎ చీఫ్గా ఉండాల్సిన క్వాలిటీ, తప్పైనా రాంగ్ అయినా అట్లీస్ట్ నీ క్లాన్ని పట్టుకుంటూ రావాలి బయటికి. రాంగ్ అయినా రైట్ అయినా అట్లీస్ట్ నీ క్లాన్ని బయట తీసుకుంటూ రావాలా. లైక్ రిక్కీ పాండింగ్, ఎన్నో దారుణాలు జరుగుతాయి ఆ క్రికెట్, రిక్కీ పాండింగ్ కెప్టెన్గా ఉన్నప్పుడు, బట్ ఏ రోజు తగ్గలే. తన వైపు తప్పైనా సరే స్ట్రాంగ్గానే ఉంటారు. ఏందన్నా ఇది అయిపోయింది, ఈ గేమ్ ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు ఈ రోజు పెద్ద గేమ్ ఏం లేదు. మేబీ ఒక 2 days గట్టిగా వీళ్ళకి గేమ్స్ అయ్యాయి అని వదిలేసినట్టు ఉన్నాడు బిగ్ బాస్ కూడా ఈ రోజు. సో పెద్ద ఈ రోజు ఏం జరగలేదు. రివ్యూలో చెప్పడానికి కూడా నాకు పెద్దగా ఏం లేదు. రెడ్ బాల్ గురించి నేను నిన్న అనుకున్నా. యాక్చువల్గా నిన్న నాకు ఆ థాట్ ఏమొచ్చిందంటే, నా రివ్యూలో మిస్ అయింది ఆ పాయింట్. నేనేమనుకున్నా అంటే, రెడ్ డేంజర్కి సంబంధిస్తుంది కాబట్టి ఎవరి దగ్గర రెడ్ ఉంటే వాళ్ళు చీఫ్ కింద డిస్క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే ఆ ఎగ్ వచ్చింది కూడా గేమ్ టైంలో కాదు, గేమ్ అయిపోయి వీళ్ళు డ్రెస్ తీసుకుంటున్న టైంలో ఎగ్ వచ్చింది. నేను అనుకున్నా రెడ్ కలర్ కాబట్టి మేబీ డిస్క్వాలిఫై అవుతారు వీళ్ళు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నా మైండ్ ఉండే. సో బట్ ఈ రోజు అది ఇంత ప్లస్ పాయింట్ అవుతుందని నేను ఊహించలే. బట్ అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అనుకున్నది అయితే రెడ్ డేంజర్ చూపిస్తుంది కాబట్టి ఎవరి దగ్గర ఉంటే వాడు బరస్ట్ అయిపోతాడు, లేదంటే చీఫ్ కింద డిస్క్వాలిఫై అయిపోతాడు అని నేను అనుకున్నాను యాక్చువల్లీ. ఓకే, ఈ రోజు దాని డీటెయిల్స్ మనకు వచ్చి చూసాం. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సోనియాకి అసలు నేను అనుకున్నా, నిన్న ఎపిసోడ్ చూసా, అదే రివ్యూ ఏమంటారు ప్రోమో చూసినప్పుడు నేను అనుకున్నా సోనియా చీఫ్ అయిందని అనుకున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ నా రివ్యూలు ఫాలో అవుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది, మా రివ్యూలు ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది దట్ సోనియా చీఫ్ అవ్వడం నాకు ఈ రోజు ఇష్టం లేదు. నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. బట్ నేను ప్రోమో చూడగానే నేను అనుకున్నా తిను చీఫ్ అయిందిరా, బట్ ఒకసారి చీఫ్ అయితే చూడాలని అనుకుని నేను చీఫ్ అయిందిరా నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది కదా. అప్పుడు నేను అనుకున్నా వస్తే కంటెంట్ వస్తుంది, లేదా కంటెంట్ అయితే వస్తుంది. సోనియా ఉంటే కంటెంట్ అయితే వస్తుంది. అది ఓపెన్ స్టేట్మెంట్, ఏదో ఒక డ్రామా ఉంటుంది అక్కడ, ఖచ్చితంగా డ్రామా ఉంటుంది. సో చీఫ్ అవుతుంది అనుకున్నా, బట్ ఫెయిల్ అయిపోయింది. టాస్క్ చెప్పే కదా, అక్క పెద్ద గేమ్లో పెద్ద గేమ్ ఉండదు, మాటల్లోనే. అక్క గేమ్ లాంటి ఇవేం పెద్దగా ఆడదనమాట, ఎక్కువ మాటల్లోనే ఆడుతుంది. అక్క గేమ్ కూడా బాగా ఆడడానికి కారణం పృథ్వీరాజ్ గారు నిన్న ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆడేసింది. నిఖిల్ గారు పృథ్వీరాజ్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆడేసింది. సో ఇప్పుడు ఆమె చీఫ్ కాలేదు. ఇప్పుడు వీళ్ళ క్లాన్లో అసలు చీఫ్ అయ్యే ఎలిజిబిలిటీయే లేదు. చూద్దాం నెక్స్ట్ వీక్ అసలు ఏమవుతుంది. బట్ నెక్స్ట్ వీక్ కన్నా యాక్చువల్ పాయింట్ రేపు ఉండాలి. రేపు అసలు యాక్చువల్గా గేమ్ ఏమవుతుంది అనేది రేపు ఉండాలి. నాకు ఇంకో పాయింట్ అర్థం కాలేదు, సీత ఉంది. సీత ఆల్రెడీ ముందే చాలా మంది చెప్పారు దట్ సోనియాకి
తను నిఖిల్ రెడ్ ఎగ్గేస్తాడని అందరూ తెలిసింది. రెడ్ ఎక్కిచ్చిన తర్వాత ఈమె ఎందుకు ఏడుస్తుంది నాకు అర్థం కాదు. ఈమె ఎమోషన్ ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకుంటుంది అన్నది, బట్ నాకైతే అనిపించలేదు ఎమోషన్. తను గేమ్ చాలా స్ట్రాంగ్ ఆడుతుంది, చాలా ఏమంటారు చాలా స్ట్రాంగ్గా డిటర్మినేషన్ ఉన్న పిల్ల, చాలా బాగా ఆడుతుంది గేమ్ని, చివరి వరకు తీసుకురాగలదు. ఆ క్యాలిబర్ ఉంది అమ్మాయిలో. బట్ ఎమోషనల్గా నేను స్ట్రాంగ్ అనేది నేను ఒప్పుకోను. అంటే ఎమోషన్లో వెళ్ళిపోయిన తర్వాత ఆమె చాలా మాటలు మాట్లాడింది, కొన్నిసార్లు బ్యాలెన్స్డ్గా కూడా మాట్లాడింది. బట్ ఒకసారి ఎమోషన్ కట్ అయిపోయిన తర్వాత ఆమె కూడా కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎమోషన్స్. నాకు అసలైన క్వాలిటీ, నాకు అసలైన కామెడీ ఏంటంటే సోనియా వచ్చి నిఖిల్ అన్నది నాకు లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, నేను దాన్ని ప్రదర్శించాలనుకుంటున్నా, నా డిసిజన్ స్ట్రాంగ్ ఉంటుంది, అక్క డిసిజన్ స్ట్రాంగ్ ఉంటుందట. అది నాకు కామెడీ అనిపించింది. అంటే అక్క గురించి మనకు బాగా తెలుసు. అక్క వచ్చి నా డిసిజన్ మేకింగ్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అక్కడ డిసిజన్ మేకింగ్ స్కిల్స్ అంతా మనం ఫోటో దీంట్లో చూసాం. అండ్ యష్మి కూడా ఫుల్ నెగిటివ్లో ఉంది సోనియా మీద. పృథ్వీరాజ్ని వీళ్ళ మీద పంపించిన విధానం కానీ, పృథ్వీరాజ్కి యాక్చువల్గా రేపు పడాలి, ఓపెన్ చెప్తాను, పృథ్వీకి అయితే రేపు పడాలి, నాగార్జున గారి చేతులు అయితే గట్టిగా పడాలి. అంత అగ్రెసివ్ గేమ్ కానీ, అంత ఎఫర్ట్స్ యూజ్ చేయడం కానీ గేమ్లో. అండ్ నాకు ఇంకొక పాయింట్ నేను ఏమంటాను, ఇప్పుడు ఈ లోపల పెట్టే గేమ్స్ ఏమైనా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇవేం కావు కదా, నార్మల్ గేమ్స్ అంతే. దీనికి కూడా వీళ్ళు ఇంత ఇది అంత ఫిజికల్ అవ్వడం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంత నాకు నచ్చలేదు. టూ మచ్ ఆఫ్ ఫిజికల్. అది నాకు ఒకటి అర్థం కాలేదు. రేపైతే పృథ్వీరాజ్కి ఈ రోజు పృథ్వీరాజ్కి అయితే అడ్రస్ చేయాలి గట్టిగా, అది మా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. అండ్ పృథ్వీరాజ్ అడిగాడు నన్ను ఎందుకు క్వాలిఫై చేయలేదంటే హీ హ్యాడ్ ఈజ్ రీజన్స్, నువ్వు అగ్రెసివ్గా ఉంటావు, అది సరిపోదు క్లాన్ నడపడానికి. కొన్ని సోనియాకి వచ్చింది, సోనియాకి గేమ్లో ఓడిపోయింది, నిఖిల్ మళ్ళీ చీఫ్గా ఎలిజిబుల్ అయ్యాడు. ఇప్పుడు మిగతా పాయింట్స్ ఇంకేమైనా డిస్కస్ చేయాలి అంటే ఈ ఎపిసోడ్లో లైక్ ఇంకేం లేవు. అబ్బాయినేమైనా గట్టిగా పడ్డాయి యాజ్ ఫ్రమ్ బిగ్ బాస్ తరపున గట్టిగా పడ్డాయి అబ్బాయినేమన్కి. నాకు తెలిసి రేపు ఎలిమినేషన్లో కూడా ఎవరు ఉంటారు కూడా అబ్బాయినేమని ఉండొచ్చేమో అనుకుంటాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అబ్బాయినేమని ఉండొచ్చు. మణికంఠ ఈ మధ్యన క్వశ్చన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే తన గేమ్ తను ఆడేస్తాను. తను ఎప్పుడు ఈ విక్టిమ్ కార్డులు ఇవేం ప్లే చేయడం మానేశాడో తన గేమ్ తను ఆడేస్తాను, మంచిగా ఆడేస్తాను యాక్చువల్గా. లైక్ తను ఎక్కడ తగ్గట్లేదు, చివరి వరకు ఫైట్ చేస్తుండు. సో మణికంఠ పైన పిన్ పాయింట్ చేయడానికి ఏం లేదు. సో మ్యాక్సిమం ఇదే యాక్చువల్గా ఈరోజు రివ్యూ అయితే ఇదే. ఈరోజు చూడాలి ఈరోజు ఏం జరుగుతుంది. లైక్ మేము సాటర్డే ఈజీ రికార్డ్ చేస్తాం కాబట్టి ఈరోజు చూడాలి అసలు ఏమవుతుంది. యాక్చువల్గా నాగార్జున సార్ వచ్చి ఏమంటారు, ఎవరిని ఎవరిని అలా క్వశ్చన్ చేస్తారు. ఈ రోజు కానీ ఎపిసోడ్ కానీ ఫన్నీకి వెళ్ళిందంటే లైక్ ఇట్ డజన్ పోత్ ఇట్. నేను అన్నా నిన్న రివ్యూలో అన్నా ఏకే కదా ఒకసారి ప్రతి ఒక్కటి ఎవడోడైతే రాంగ్ గేమ్ ఆడుతుంటే ఒక్కడికి పడాలి. టీఆర్పీల కోసం ఏమన్నా ఆలోచించకూడదు, బట్ పడాలి, అందరికి గట్టిగానే పడాలి. చూద్దాం యాక్చువల్గా ఈరోజు ఏమవుతుందో. థ్యాంక్ యూ.